హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. బ్రిటన్ కు చెందిన సమంత హార్వే తన నవల ఆర్బిటాల్ 2024 బ్రూకర్ ప్రైజ్ ను గెలుచుకుంది. ఇది కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆమె రాసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక రోజు గురించిన కథ. హార్వే యొక్క 5వ నవల 6 ఫైనలిస్టుల షార్ట్ లిస్ట్ లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం మరియు గత 3 బ్రూకర్ ప్రైజ్ విజేతల కంటే ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి. ఎందుకంటే పాఠకులు అంతరిక్షం నుంచి చూస్తున్నట్లుగా భూమి యొక్క అందాన్ని ఆమె వర్ణనను ల్యాప్ చేశారు. ఈ ఆర్బిటాల్ యొక్క కథ ఏంటనంటే, బ్రూకర్ ప్రైజ్ విజేత ఆర్బిటాల్ అనేది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 మంది వ్యోమగాములు జీవితంలో ఒకే రోజు అందరూ వివిధ దేశాలకు చెందినవారు మరియు వారు తమ 24 గంటల్లో 16 సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలను అనుభవించినప్పుడు ఏం జరుగుతుందో అనే నేపథ్యంలో ఈ కథ ఉండడం జరుగుతుంది. అదే విధంగా సమంత హార్వే గురించి చూసినట్టయితే, సమంత హార్వే 1975లో కెంటులో జన్మించింది మరియు ఆమె కళాశాల రోజుల్లోనే తత్వశాస్త్రాన్ని అభ్యసించింది. 2009లో విడుదలైన ఆమె తొలి నవల ది వైల్డర్నెస్ బ్రూకర్ ప్రైజ్ కి సంబంధించిన లాంగ్ లిస్ట్ లో చేరి బెస్టీస్ టాస్క్ ప్రైజ్ ని గెలుచుకున్నందున బ్రూకర్ ప్రైజ్ తో అనుబంధం కూడా సమంతకు కొత్త కాదు. బ్రూకర్ ప్రైజ్ గెలుచుకున్న ఆర్బిటాల్ రాయడానికి ముందు ఆమె ది వెస్టర్న్ విండ్, తర్వాత ది షేప్లెస్ అనీస్, ఏ ఇయర్ ఆఫ్ నాట్ స్లీపింగ్ మరియు మరిన్నింటిని కూడా రాసింది. ఆమె రచనలకు హార్వే జేమ్స్ టైట్ బ్లాక్ అవార్డ్, ఉమెన్స్ ప్రైజ్, గార్డియన్ ఫస్ట్ బుక్ అవార్డ్ మరియు వాల్టర్ స్క్రాట్ ప్రైజ్లను గెలుచుకున్నారు. మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.